ఎవ్రీవన్, ఈరోజు నేను చేసే రెసిపీ పెసరట్టు పల్లి కొబ్బరి చట్నీ. దీనికి మొదటిగా ఒక కప్పు పెసలు, ఒక హాఫ్ కప్ రైస్ తీసుకోవాలండి. ఇప్పుడు ఈ రెండింటిని ఒక బౌల్లో వేసుకొని ఒక 2-3 టైమ్స్ నీట్గా వాటర్తో వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న దాన్ని ఆల్మోస్ట్ ఒక 7 to 8 అవర్స్ మంచిగా నానబెట్టుకోవాలండి. అలా అయితే మంచిగా పెసరట్లు వస్తాయి మార్నింగ్. ఇప్పుడు ఒక నైట్ అంతా సోక్ అయిన తర్వాత ఈ పెసరపప్పు రైస్ ఈ విధంగా అవుతుందండి. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో వేసుకుందాం. అల్లం ముక్కలు వేసుకుందాం. తర్వాత ఒక 4 పచ్చిమిరపకాయలు, టేస్ట్కి తగినంత సాల్ట్, కొంచెం వాటర్ కూడా వేసుకొని మంచిగా మెత్తగా మిక్సీ చేసుకోవాలండి. బ్యాటర్ చాలా స్మూత్గా ఉండాలి. ఇప్పుడు మిక్సీ చేసుకున్న తర్వాత ఈ బ్యాటర్ని ఒక చిన్న బౌల్లో వేసుకుందాం. ఇప్పుడు పల్లి చట్నీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ఒక కప్పు పల్లీలు, ఒక కప్పు కొబ్బరి ముక్కలు, అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయలు ఒక 3, చిన్న చింతపండు తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని మొదటిగా పచ్చిమిరపకాయలు ఫ్రై చేసుకుందాం. దాని తర్వాత 1 కప్ పల్లీలు వేసుకుందాం. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో అల్లం ముక్కలు కూడా వేసుకోవాలండి. ఇవి ఇప్పుడు చిన్న మంట మీద వేగుతూ ఉంచాలి. ఇవి కొంచెం వేగినాక ఒక కప్పు కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ మంచిగా చిన్న మంట మీద ఫ్రై అవుతూ ఉండాలి. ఇప్పుడు కొంచెం ఇందులో చిన్న చింతపండు కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత దీన్ని మిక్సీలో వేసుకోవాలండి. ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేయాలి. ఇంకా కొంచెం వాటర్ కూడా వేసుకొని మెత్తగా అయ్యే విధంగా చట్నీని బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని వేరే బౌల్లో వేసుకున్నానండి. ఇప్పుడు దీనికి పోపు వేసుకుందాం. ప్యాన్లో ఆయిల్ వేడయ్యాక కొంచెం ఆవాలు, తర్వాత కొంచెం మినప్పప్పు, కొంచెం జీలకర్ర, ఒక 4-5 కర్రీ లీవ్స్ యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇది కొంచెం ఫ్రై అవ్వనిద్దాం. కొంచెం ఫ్రై అయ్యాక 4-5 రెబ్బల వెల్లుల్లి వేసుకోవాలి. తర్వాత ఒక 2 ఎండుమిరపకాయలని కట్ చేసి వేసుకోవాలండి. అంతే. ఇప్పుడు ఇంకా పోపు కూడా వేగిపోయింది. చట్నీలో వేసుకుందామండి. ఇప్పుడు చట్నీని పక్కన పెట్టుకొని పెసరట్టు వేసుకుందాం. పెనం మంచిగా కాలిందండి. ఇప్పుడు ఇలా వేడిగా ఉన్నప్పుడే ఒక గరిటెడు రుబ్బు తీసుకొని మంచిగా పెసరట్టుని ఇలా చాలా పలుచగా వేసుకోవాలండి. దీని మీద పచ్చిమిరపకాయలు వేసుకొని ఈ పెసరట్టుని మంచిగా కాలనిద్దామండి. ఇది మంచిగా కాలిందండి. ఇప్పుడు దీని మీద ఇప్పుడు కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేద్దాం. ఇప్పుడు టర్న్ చేద్దామండి. రెండో వైపు కూడా కాలనిద్దాం. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన పెసరట్టు పల్లి కొబ్బరి చట్నీ రెడీ.